హౌ మెనీ సచ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ monkey, MONKEY, which remains the same in its position if the letters are arranged in descending order alphabetically. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సో స్టార్టింగ్లోనే చెప్పాను నేను. ఓకే, ఎనీ డౌట్స్? సో మరి ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ అన్నారు. మరి డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి రాయడం, అంటే అవరోహణ క్రమం, పెద్ద నుంచి చిన్నకి, బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్కి రాయడాన్ని డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పేసి చెప్తాం. సో ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ అంటే ఆడ MONKEYలో లెటర్స్ చూసుకుంటే మనకి డిసెండింగ్ ఆర్డర్ ఏంటి, అసెండింగ్ ఆర్డర్ అంటే తెలియదు. కాబట్టి ఈ MONKEYలో ఉన్నటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒరిజినల్ వర్డ్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తాం? మనం డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. డిసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి? ఇక్కడ ఆల్ఫాబెట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్స్ యొక్క పొజిషన్ వాల్యూస్ తెలియాలి. సో M అంటే ఏంటి? 13, O అంటే 15, N అంటే 14, K అంటే 11, E అంటే 5, Y అంటే 25. సో ఇప్పుడు ఏది చిన్నది ఏది పెద్దది ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. సో ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ చెప్పారు కాబట్టి పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి రాస్తాం. సో ఇప్పుడు అరేంజ్మెంట్ లెటర్స్ రీఅరేంజ్ రాసిన తర్వాత లెటర్స్ ఏ విధంగా వస్తాయి? ఓకే, రైట్. సో పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి రావాలి. సో ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ పెద్ద నెంబర్ ఏంటి? 25 కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ Y రాస్తున్నా. 25 అయిపోయింది. 25 తర్వాత నెక్స్ట్ దానికంటే కొంచెం చిన్నది. ఓకే, 25 తర్వాత మనకి 15. సో ఇది O. నెక్స్ట్ ఏమొస్తుంది? 14. ఇక్కడ ఉన్నట్టు నెంబర్లో నెక్స్ట్ నెంబర్ పెద్దదేంటి? 14 అంటే ఇక్కడ N. నెక్స్ట్ ఏమొస్తుంది? 13 అంటే ఇక్కడ M వస్తుంది. నెక్స్ట్ 13 కంటే నెక్స్ట్ 11 అంటే ఇక్కడ K వస్తుంది. దీని తర్వాత ఇంక మిగిలింది 5 కాబట్టి ఇది 5. ఓకే, డిసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి రాసాం. సో YONMKE. ఇప్పుడు ఏమన్నారు? ఒరిజినల్గా ఉన్నటువంటి లెటర్లో ఏదైతే ప్లేస్ వాల్యూస్ పొజిషన్స్ ఉన్నాయో ఆ పొజిషన్స్ సేమ్ ఉండాలి. ఎప్పుడు? రీఅరేంజ్మెంట్ చేసిన తర్వాత కూడా సేమ్ పొజిషన్లోనే ఉండాలి ఆ లెటర్స్. అవి ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అడిగారు. సో ఇప్పుడు ఒరిజినల్గా M ఎక్కడుంది? ఫస్ట్ ప్లేస్లో ఉంది. రీఅరేంజ్మెంట్ రాసిన తర్వాత M ఎక్కడుంది? 1 2 3 4th ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ఈ లెటర్ కాదు మనకు కావాల్సింది. ఒరిజినల్గా ఎక్కడైతే ప్లేస్ చేంజ్ అవ్వలేదో ఒరిజినల్గా ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్ చేసిన తర్వాత ఆ లెటర్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకు కావాలి. సో ఇక్కడ M ఉందా? లేదు. O ఉందా అంటే ఎస్. ఇక్కడ O అనేది ఒరిజినల్గా సెకండ్ ప్లేస్లో ఉంది. రీఅరేంజ్మెంట్ రాసిన తర్వాత కూడా సెకండ్ ప్లేస్లోనే ఉంది ఈ లెటర్. ఇక్కడ N అనేది ఒరిజినల్గా థర్డ్ ప్లేస్లో ఉంది. రీఅరేంజ్మెంట్ రాసిన తర్వాత కూడా థర్డ్ ప్లేస్లోనే ఉంది. ఓకే, సో ఇక్కడ K ఉంది, ఇక్కడ K లేదు కాబట్టి ఇది మనకి మ్యాచ్ అవ్వలేదు. ఇక్కడ E ఉంది, ఇక్కడ K ఉంది, ఇది మ్యాచ్ అవ్వలేదు. Y ఉంది, E ఉంది కాబట్టి మ్యాచ్ అవ్వలేదు. ఒరిజినల్గా ఎన్ని మ్యాచ్ అయ్యాయి? 2. అవి ఏంటివి అన్నప్పుడు O అండ్ N అనే లెటర్స్ ఒరిజినల్గా కానీ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్ రాసిన తర్వాత కానీ సేమ్ పొజిషన్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమడిగారు? అవి ఎన్ని అని అడిగారు. ఎన్ని అంటే ఏమని చెప్తాం మనం? 2 అని చెప్తాం. అంటే ఆప్షన్ బి. అవి ఏవి అన్నప్పుడు O అండ్ N అని చెప్పేసి చెప్పాలి. ఓకే, సో క్వశ్చన్ ఏ విధంగా అయినా ఇవ్వచ్చు. అవి ఎన్ని అని అడిగారా లేకపోతే అవి ఏవి అని అడిగారు కానీ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ టైప్ 2. ఇప్పుడు మనకి టైప్ 1 కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు టైప్ 2 చూడండి. టైప్ 2 ఏంటి? ఫైండింగ్ డిజిట్స్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్. ఫైండింగ్ డిజిట్స్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్ లైక్ ప్రీవియస్ మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్ లాగానే ఉంటుంది. సో అక్కడ మనం వర్డ్స్ చూసాం. సో ఇక్కడ మనం కొన్ని నెంబర్స్ చూస్తాం అంతే. ఇది SI కానిస్టేబుల్లో 2018-2019 పేపర్లో ఇది మనకు ఒక క్వశ్చన్ పడ్డది. అలానే 2012 పేపర్లో చూసారా SI కానిస్టేబుల్కి సంబంధించి ఏపీ ఉమ్మడిగా కండక్ట్ చేయడం జరిగింది. అందులో కూడా క్వశ్చన్ ఉంది ఇందులో. ఓకే, సో ఇంకా బ్యాంక్ ఎగ్జామ్స్ అయితే చెప్పనవసరం లేదు. ఫ్రీక్వెంట్గా ఈ మోడల్లో ఈ టైప్లో మనకు క్వశ్చన్ వస్తూనే ఉంది, ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంది. రైల్వే ఎగ్జామ్స్లో కూడా మనకి ఈ క్వశ్చన్ కనిపిస్తూ ఉంది. ఓకే, సో దానికి సంబంధించి క్వశ్చన్ ఒకసారి చూడండి. మీకు క్వశ్చన్ చదివితే ఆటోమేటిక్గా అర్థమైపోయింది. ఇన్ ద నెంబర్ 7524693 హౌ మెనీ డిజిట్స్ విల్ బి యాజ్ ఫార్ అవే ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద నెంబర్ ఇఫ్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ యాజ్ దే ఆర్ ఇన్ ద నెంబర్. సో ఇక్కడ ఏమని చెప్పారు? అసెండింగ్ ఆర్డర్ అని చెప్పారు.
అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి రాయడమే. సో దీన్నే ఏమని చెప్తాం? ఆరోహణ క్రమం. ఆరోహణ. ఓకే, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి రాయాలి. సో ఒరిజినల్ నెంబర్ ఏంటి? ఒరిజినల్ నెంబర్ ఏంటి ఇక్కడ? 7 5 2 4 6 9 3. ఇది ఒరిజినల్ నెంబర్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి ఆరోహణ క్రమం. చూడండి ఇక్కడ ఆరోహణ క్రమం, చిన్న నుంచి పెద్ద నెంబర్కి రాయాలి. సో అసెండింగ్ ఆర్డర్ రాసిన తర్వాత, అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత, అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి. వీటిలో చిన్న నెంబర్ ఏంది? ఫస్ట్ మనకి 2 రావాలి. 2 తర్వాత చిన్న నెంబర్ ఏంది? 3. 3 తర్వాత చిన్న నెంబర్ ఏంది? 4. 4 తర్వాత 2 తర్వాత నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ ఏమొస్తుంది? 5 వస్తుంది, నెక్స్ట్ 6 వస్తుంది, నెక్స్ట్ 7 వస్తుంది, లాస్ట్లో 9 వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారు? ఒరిజినల్గా ఉన్నటువంటి నెంబర్కి ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్ మీన్స్ అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత ఉన్నటువంటి నెంబర్లో వాటి స్థానాలలో మార్పులు లేనటువంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి అడిగారు. సో ఒరిజినల్గా ఇక్కడ 7 ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, మరి రీఅరేంజ్మెంట్ రాసిన తర్వాత 7 ఏ ప్లేస్లో ఉంది? 1 2 3 4 5 6th ప్లేస్లో ఉంది. కానీ మనకు కావాల్సినటువంటి ఆ కాన్సెప్ట్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉంటే అరేంజ్మెంట్ రాసిన తర్వాత కూడా ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. అలాంటి నెంబర్ మనకు కావాలి. సో ఇప్పుడు 7 ఉందా? లేదు. అంటే ఇది లేదు, అంటే ఇది కొట్టేస్తాం. ఇక్కడ 5 ఉంది, 3 ఉంది, మ్యాచ్ అవ్వలేదు. ఇక్కడ 2 ఉంది, 4 ఉంది, మ్యాచ్ అవ్వలేదు. ఇక్కడ 4 ఉంది, 5 ఉంది, మ్యాచ్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇది మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ 9 7 ఉంది, మ్యాచ్ అవ్వలేదు. 3 9 ఉంది, మ్యాచ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఒరిజినల్గా అరేంజ్మెంట్ రాసిన తర్వాత మనకి ఎన్ని నెంబర్స్ సేమ్ ప్లేస్లో ఉన్నాయంటే ఓన్లీ ఒకటే మాత్రమే. ఆ నెంబర్ ఏంటి? 6. ఆ నెంబర్ ఏంటి? 6. అవి ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ ఒకటి ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారు? మార్పులు లేని అంకెలు ఎన్ని ఉన్నాయి అన్నాడు. అవి ఏవి అని అడగలేదు, అది ఏది అని అడగలేదు, అవి ఎన్ని అన్నాడు. అవి ఎన్ని అంటే ఒకటి కాబట్టి ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In the number 53261489, if first and fifth digits interchange their position, second and sixth digit interchange their positions, and further changes keep going on in the same manner, then which digit will be the sixth from the right in the rearrangement? అంటే ఇక్కడ ఏదైతే మనకి కండిషన్స్ చెప్పారో ఆ కండిషన్స్ ప్రకారం మనం రీఅరేంజ్ చేసిన తర్వాత రైట్ సైడ్ నుంచి 6th లెటర్ ఏంటి అని చెప్పేసి మనం అడుగుతూ ఉన్నారు. 6th నెంబర్ ఏంటి అని చెప్పేసి ఏ విధంగా అనేది చూడండి. సో ఫస్ట్ అయితే ఒరిజినల్ నెంబర్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి? ఒరిజినల్ నెంబర్ చెప్పండి ఒక్కసారి. 5 3 2 6 1 4 8 9. ఇది ఒరిజినల్ నెంబర్. ఇప్పుడు మనం ఏం చేయాలి? రీఅరేంజ్ చేయాలి. సో రీఅరేంజ్మెంట్ చేయాలి. అరేంజ్మెంట్ చేసిన తర్వాత రైట్ సైడ్ నుంచి మనకు కావాల్సిన లెటర్ ఏంటి? 6th లెటర్. సో అరేంజ్మెంట్ ఏ విధంగా చేయాలి? ఇఫ్ ఫస్ట్ అండ్ ఫిఫ్త్ డిజిట్స్ ఇంటర్చేంజ్. ఫస్ట్ లెటర్ని ఫస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి నెంబర్ని 5th పొజిషన్లో ఉన్నటువంటి నెంబర్ని ఇంటర్చేంజ్ చేయాలి. 5th నెంబర్ ఏమో ఫస్ట్కి రావాలి, ఫస్ట్ నెంబర్ ఏమో 5thకి వెళ్ళాలి. ఓకే, సో ఫస్ట్ అండ్ 5th. సో ఇక్కడ చూడండి మీకోసము 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఇంటర్చేంజ్ చేద్దాం. ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఎక్కడికి వెళ్ళాలి? 5th ప్లేస్లోకి వెళ్ళాలి. అంటే ఇక్కడ 5 వచ్చింది. అప్పుడు 5th ప్లేస్లో 1 అనేది ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు? సెకండ్ అండ్ 6. సో ఇప్పుడు సెకండ్ లెటర్ ఏంటి? 3. ఇది ఎక్కడికి వెళ్ళిద్ది? 6th ప్లేస్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ 3 వచ్చింది. 6th ప్లేస్లో 4 ఉంది, అది ఎక్కడికి వెళ్తుంది? సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. అండ్ సో ఆన్ అన్నారు. అంటే ఇప్పుడు 2 ఎక్కడికి వెళ్ళిద్ది? ఇక్కడికి వెళ్ళిద్ది. 8 ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి. నెక్స్ట్ 6కి ఏమైంది? లాస్ట్కి వెళ్ళిపోయింది. 9 అనేది ఇక్కడికి వచ్చింది. ఇది రీఅరేంజ్మెంట్ చేసేసాం. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు ఏం చేయాలంటే రైట్ సైడ్ నుంచి 6th లెటర్ ఏంటి, 6th నెంబర్ ఏంటి అనేది మనకు కావాలి. రైట్ సైడ్ అంటే ఇదే కాబట్టి ఇక్కడ నుంచి మనకు కావాల్సిన లెటర్ ఏంటి? 6th పొజిషన్లో ఉండే లెటర్. మరి 6th పొజిషన్లో ఏ లెటర్ ఉంది ఇక్కడ? ఎస్. ఏ లెటర్ ఉంది అంటే
1 2 3 4 5 6. ఏ లెటర్ కనిపించింది 6 పొజిషన్లో రైట్ సైడ్ నుంచి? 1 2 3 4 5 6 అంటే 8th, అంటే ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్, ఆప్షన్ ఏ. ఓకేనా? జస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి, క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చదవండి, మనం ఏం చేయాలో మనకు అర్థమైపోయింది. ఓకే, ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్లో ఫస్ట్ అలానే 5th ప్లేస్ని ఇంటర్చేంజ్ చేయమన్నారు. ఇంటర్చేంజ్ అంటే మార్పిడి, పరస్పరంగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నది 5th ప్లేస్లోకి వెళ్తుంది, 5th ప్లేస్లో ఉన్న నెంబర్ ఫస్ట్ ప్లేస్లోకి వస్తుంది. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇంటర్చేంజింగ్ నెంబర్స్, ఇంటర్చేంజింగ్ లెటర్స్. అర్థమవుతుందా? ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్, జాగ్రత్తగా గమనించండి, ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్, then which of the given options will be the least number? ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్లని ఫస్ట్ ఏం చేయాలి? ఇంటర్చేంజ్ చేయాలి. ఏం ఇంటర్చేంజ్ చేయాలంటే ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ చేసిన తర్వాత విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ విల్ బి ద లీస్ట్ నెంబర్, అంటే చిన్న సంఖ్య ఏది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఓకే, సో ఫస్ట్ వీటిని ఇంటర్చేంజ్ చేయండి. ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడ ఏం ఇంటర్చేంజ్ చేయమన్నారు? ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్. సో ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ని ఇంటర్చేంజ్ చేస్తే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసామంటే ఇప్పుడు 8th అనేది ఫస్ట్కి వస్తుంది, 8th నెంబర్, 4th నెంబర్ అనేది చివరికి వెళ్ళిపోతుంది. అంటే ఏమవుతుంది మనకి? 814 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 913 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 971 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? 985 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ నెంబర్ 904. ఓన్లీ ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్ని ఇంటర్చేంజ్ చేస్తాం. ఓకే, సో 409లో 4 చివరికి వెళ్ళింది, 9 ఫస్ట్కి వచ్చింది, 0 అదే ప్లేస్లో ఉంది, అంటే రివర్స్లో రాసేస్తాం. ఇప్పుడు ఏమన్నారంటే ఇచ్చిన ఎంపికలలో ఏది చిన్న సంఖ్య అవుతుంది? ఓకే, ఆప్షన్స్ చూడండి. ఇక్కడ 179, 589, 319, 418, 409 ఉంది. ఇక్కడ కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. అంటే ఇప్పుడు వీటిలో చిన్న సంఖ్య మనకి ఏంటి? 814 చిన్నదా, 913 చిన్నదా, 971 చిన్నదా, 985 చిన్నదా, 904 చిన్నదా? అంటే ఎస్, 814 అనేది చిన్నది. మరి 814 మనకి ఇక్కడ ఆప్షన్స్లో కనిపిస్తుందా? నో. 814 ఒరిజినల్ నెంబర్ ఏంటి? 418. 814 యొక్క ఒరిజినల్ నెంబర్ ఏంటి? మనం ఏం ఇంటర్చేంజ్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది? 418నే కదా. మరి 418 ఆప్షన్స్లో ఉందా లేదా గమనించండి. ఎస్, ఆప్షన్ డిలో ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి, 418. ఓకేనా? సో ఇక్కడ ఏవైతే నెంబర్స్ మనకు కనిపించాయో ఈ నెంబర్స్ కనిపించిన పక్షంలో ఒరిజినల్ నెంబర్స్ అక్కడ కనిపిస్తాయి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, అరే నాకు ఆన్సర్ రావట్లేదే అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో అది మనకి దాని మీన్, ఈ నెంబర్, ఈ లెటర్ యొక్క క్వశ్చన్ యొక్క తాలూకా మీనింగ్. ఓకేనా? నెక్స్ట్, ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ డిజిట్స్ ఇన్ ద నెంబర్ 59164823 will remain unchanged after the digits are rearranged in descending order. Descending order అంటే పెద్ద నుంచి చిన్నకి రాయడం, అంటే అవరోహణ క్రమం. అవరోహణ క్రమం అంటే ఏంటి? పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి రాయడాన్నే అవరోహణ క్రమం అని చెప్తాం. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు అవరోహణ క్రమంలో రాయండి. ఆ నెంబర్ని రాసిన తర్వాత వాటి స్థానాలలో మార్పులు లేనటువంటి నెంబర్స్ ఎన్ని వచ్చాయి అని చెప్పేసి దీని ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. ఓకేనా? అర్థమైందా? సో ఫస్ట్ ఒరిజినల్ నెంబర్ రాసుకోండి. ఒరిజినల్ నెంబర్ కింద సో యాజ్ ఇట్ ఈజ్ నెంబర్ కింద నెంబర్ రాయండి. రీఅరేంజ్మెంట్ అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ ప్లేస్లో ఫస్ట్, సెకండ్ ప్లేస్లో సెకండ్ రాసుకుంటే వెళ్ళండి. సో ఒరిజినల్ నెంబర్కి డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్మెంట్ రాసిన తర్వాత నెంబర్కి పోల్చుకోండి. ఓకే, ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ ఏముంది? 5 ఉంది. సో అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత కూడా ఫస్ట్ ప్లేస్లో 5 వచ్చిందా? రాదు. ఎందుకంటే డిసెండింగ్ ఆర్డర్ పెద్ద నెంబర్ ఫస్ట్ 9 వస్తుంది, 9 కాబట్టి 9. సో కాబట్టి ఏ నెంబర్స్, ఎన్ని నెంబర్స్ సేమ్ పొజిషన్లో ఉన్నాయో ఆ నెంబర్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనం ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అవి ఎన్ని ఉన్నాయనేది మీరు కామెంట్ చేయండి. ఇన్ కేస్ రాకపోతే నేను మళ్ళీ దాన్ని డిస్కస్ చేస్తాను. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద 5 3-digit నెంబర్స్ గివెన్ బిలో. ఈ క్రింది ప్రశ్నలు కింద ఇవ్వబడిన సంఖ్యలపై ఆధారపడి ఉన్నాయి. ఆ సంఖ్యలు ఏంటి? 528, 739, 846,
492, C 375. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ ఆ క్వశ్చన్ ఒకసారి గమనించండి. సో క్వశ్చన్ ఏంటంటే, which of the following represents the sum of the first 2 digits of the highest number? సో చాలా జాగ్రత్తగా క్వశ్చన్ తాలూకా మీనింగ్ తెలుసుకోవాలా, లేకపోతే ఆప్షన్స్లో మనం తప్పు చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్. ఫస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ అని చెప్పేసి అడిగారు. ఓకే, ఏం అడిగారు ఇక్కడ? ఫస్ట్ 2 డిజిట్స్ అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 2 డిజిట్స్ అంటే కింది వాటిలో ఏ పెద్ద సంఖ్య మొదటి మరియు రెండవ అంకెల మొత్తాన్ని సూచిస్తుంది అని చెప్పేసి అడిగారు. సో వెంటనే మీరు ఆప్షన్స్లోకి వెళ్ళి వీటిని యాడ్ చేసేసి దాన్ని టిక్ పెట్టేయకండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్లో నెంబర్స్ ఏమున్నాయో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో క్వశ్చన్లో నెంబర్స్ ఏమున్నాయంటే, సో ఫస్ట్ 528. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 739, నెక్స్ట్ 846. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. 840, 739, 846, 492, 375. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్స్ తెలిసిపోయింది. ఇప్పుడు ఏమన్నారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్. సో ఇప్పుడు మీరేం చేయాలి? ఇక్కడ మీరు యాడ్ చేసేసి ఏదైతే పెద్దది అయిపోయింది టక్కన 13 పెట్టేకు. అంటే ఏంటి? ఇక్కడ 7 ఉంది, సపోజ్ 0 + 7 = 7. ఇక్కడ 1 ఉంది, 1 + 0 = 1. 1 + 2 ఉంది, 1 + 2 = ఎంత? 3. 1 + 3 = ఎంత? 4. దీన్ని బట్టి మీరు ఆన్సర్ చేయకండి. ఓకే, అది కాదు అడిగింది. ఏమడిగారు ఇక్కడ? ఫాలోయింగ్ నెంబర్స్ అన్నారు. ఆ నెంబర్స్లో ఏమన్నారు? హైయెస్ట్ నెంబర్ తీసుకోమన్నారు. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఎంత? 739. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్. ఓకే, 739, తర్వాత 846, తర్వాత 492, తర్వాత 375. సో ఇప్పుడు వీటిలో హైయెస్ట్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్. వీటిలో హైయెస్ట్ నెంబర్ ఏంటి మనకి? 846. సో 846లో ఏమన్నారు? హైయెస్ట్ నెంబర్ తీసుకున్నాం. హైయెస్ట్ నెంబర్లో ఫస్ట్ 2 డిజిట్స్, ద సమ్ ఆఫ్ ఫస్ట్ 2 డిజిట్స్. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 2 డిజిట్స్ అంటే 8 + 4. సో 8 + 4 అంటే 12. సో మన ఆన్సర్ ఏంటి? 12. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి. ఓకేనా? ఇక్కడున్న నెంబర్ని యాడ్ చేయొద్దండి. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్లో ఫస్ట్ 2 డిజిట్స్ యాడ్ చేయమన్నారు. యాడ్ చేస్తే మనకి 12 వచ్చింది కాబట్టి ఆన్సర్ 12. సో మీనింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమన్నారు? ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ డిజిట్స్ ఆఫ్ ఈచ్ నెంబర్ ఇంటర్చేంజ్డ్, which of the following will be the third digit of the second lowest number అని చెప్పేసి అడిగారు. అంటే ప్రతి సంఖ్య యొక్క మొదటి మరియు రెండవ అంకెల స్థానాన్ని పరస్పరం మార్చిన తర్వాత ఏది ఈ కింది వాటిలో రెండవ చిన్న సంఖ్య యొక్క మూడవ అంకె ఏది అని అన్నారు. సో ఆ నెంబర్స్ ఏంటి? జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను చూడండి. 528. ఓకే, నెక్స్ట్ 739, 846, 492, 375. ఇవేనా నెంబర్స్? ఓకే, ఒకసారి జాగ్రత్తగా చెక్ చేద్దాం. 528, 739, 846, 492, 375. 528, ఓకే, 492, 375 సరిపోయింది. ఇప్పుడు ఏమన్నారు? ఫస్ట్ అండ్ సెకండ్ డిజిట్స్ ఆఫ్ ఈచ్ నెంబర్ ఆర్ ఇంటర్చేంజ్డ్. ఫస్ట్ అండ్ సెకండ్ డిజిట్స్ని మనం ఏం చేయాలంటే ఇంటర్చేంజ్ చేయాలి ఫస్ట్.
ఓకే, సో ఫస్ట్ సెకండ్ని ఇంటర్చేంజ్ చేద్దాం. సో ఫస్ట్ సెకండ్ ఇంటర్చేంజ్ చేస్తే ఫస్ట్ అండ్ సెకండ్ అన్నారు, ఫస్ట్ సెకండ్ని ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ చేస్తే ఏమొచ్చింది 258 వచ్చింది. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తే అంటే థర్డ్ నెంబర్ రిమైన్స్ సేమ్, సో 379 వచ్చింది. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తే 486 వచ్చింది. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తే 942 వచ్చింది. ఈ రెండు నెంబర్లు ఇంటర్చేంజ్ చేస్తే 735 వచ్చింది. ఇప్పుడు ఏమన్నారు, ఫస్ట్ అండ్ సెకండ్ డిజిట్స్ ఆఫ్ ఈచ్ నెంబర్ ఆర్ ఇంటర్చేంజ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద థర్డ్ డిజిట్ ఆఫ్ ద సెకండ్ లోయెస్ట్ నెంబర్. మనకేం కావాలి, ఇందులో సెకండ్ లోయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. సో సెకండ్ లోయెస్ట్, ఓకే, ఇప్పుడు 258, 379, 486, 942, 739. ఇందులో సెకండ్ లోయెస్ట్ ఏంటి, ఇదే నెంబర్. సెకండ్ లోయెస్ట్ అంటే 379. ఇందులో ఇప్పుడు ఏం చేయాలి, థర్డ్ డిజిట్ అడిగాడు. థర్డ్ డిజిట్ అంటే ఏంటి అంటే మనం 9 అని చెప్పేస్తాం. థర్డ్ డిజిట్ ఏమొచ్చింది 1, 2, 3. థర్డ్ డిజిట్ ఏంటి 9. ఆప్షన్ బి. చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ లోయెస్ట్ నెంబర్ ఏముంది, సెకండ్ లోయెస్ట్ ఉంది, థర్డ్ లోయెస్ట్ ఏముంది, ఫోర్త్ లోయెస్ట్. సో ఇక్కడ మనకి ఏమడిగారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద థర్డ్ డిజిట్ ఆఫ్ ద సెకండ్ లోయెస్ట్ నెంబర్. ఇందులో సెకండ్ లోయెస్ట్ నెంబర్ ఆఫ్టర్ ఇంటర్చేంజ్ తర్వాత సెకండ్ లోయెస్ట్ నెంబర్ అంటే ఇదే. అంటే రెండవ అతి చిన్న సంఖ్య, ఇది ఫస్ట్ చిన్న సంఖ్య, ఇది రెండోది 379. ఇందులో మూడో డిజిట్ ఏంటి అంటే 9 అని చెప్తాం. ఓకే, సో తాలూకా మీనింగ్ తెలుసుకోవాలి. మీనింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మనకి టైప్